నంబర్ జీవోను ఇవ్వాలి, డ్రైవర్లకు ఆర్థిక సహాయం ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ఆటో కార్మికులు ధర్మం చేయండి బాబు, ఆటో కార్మికులకు ధర్మం చేయండి. మొత్తం అన్ని నమస్తే, నా పేరు కె పోలారి, ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వల్ల ఆటో కార్మికులు రోడ్డు పడ్డారు. ఆగస్టు 15న ఫ్రీ బస్ పథకం పెట్టారు. మా కోసం ఏం మాట్లాడలేదు. మాకు హామీలు ఇచ్చారు, ఎన్నికల సందర్భంగా హామీలు అమలు చేయలేదు. 21 జీవో రద్దు చేయలేదు. ఏదైతే 15 ఇస్తానో ఇవ్వలేదు. పైగా ఇవాళ మా ఉపాధిని దెబ్బకొట్టి ఫ్రీ బస్ పథకం పెట్టారు. ఇప్పటికే అనేక భారాలతో ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ఆటో రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మా మీద భారాలు వేస్తూ ఉన్నారు. ఈ భారాలు తగ్గించాల్సిన పోయి ఇవాళ ఫ్రీ బస్ పేరుతో మమ్మల్ని విధి పడేసి భిక్షగాలుగా మార్చేశారు. ఈరోజు అందుకే కూటమి ప్రభుత్వ కారణంగా ఆటో కార్మికులు భిక్షగాలుగా మారారని చెప్పడం కోసం ఈరోజు భిక్షాటన కార్యక్రమం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం పౌలకిందాలు పూనుకొని మా ఆటో కార్మికులు న్యాయం చేయాలి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి. అదే రకంగా మీరు ఈ యొక్క ఫ్రీ బస్ కారణంగా నష్టపోతే కార్మికులకి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చూస్తున్నాం. నిన్ననే అన్ని కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో విజయవాడలో భారీ స్థాయిలో మరి చెలో విజయవాడ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎప్పటికైనా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరి న్యాయంగా మాకు న్యాయమైన పరిష్కారం చేయాలని, హామీలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దాది శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు ఆటో డ్రైవర్లని భిక్షగాళ్ళగా అడుక్కోవడానికి దారి తీసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నెట్టబడింది. అనేక దఫాలుగా అనేక రిప్రజెంట్ ఇచ్చినప్పుడు కూడా, అనేక ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో సెలవు లేదు. ఈ రకరకాల దఫాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీ కూడగడతాం. విజయవాడ చెలో విజయవాడ కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం కూడా అవసరమైతే సీఎం ఇంటి కూడా ముట్టడి చేస్తాం. ఈ నిర్బంధాలకి, ఈ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మా ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం ఆగదు. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణం ఆటో మోటార్ కార్మికులు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు చేయమని చెప్తా ఉన్నావు. నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నావు. నీ మోసపూరిత మాట్లాడటానికి ఎవడో సిద్ధంగా లేడు. నీ బతుకేంటో, నీ మాట ఏంటో ఈరోజు తేడతెల్లవుతుంది. మొత్తం యావత్ ప్రజల్ని నువ్వు మోసం చేశావు. నువ్వు పెద్ద మోసగాడివి, 24-20 గడు అని చెప్పి నిరూపించుకున్నావు. ఎప్పటికైనా కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. సాగుటానికి సిద్ధం కానీ నిన్ను మాట వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను కుర్చీలో కూర్చోబెట్టాం. నీ దింపే వరకు మా ఉద్యమం ఉంటుందని చెప్పేసి ప్రాణ త్యాగాలు కానీ సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. నా పేరు మునిశంకర్రావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. అయ్యా, గత ఇప్పటికి మ్యాక్సిమం 20 రోజుల నుంచి మేము ఆందోళన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మొన్న ప్రెస్ క్లబ్లో జరిగే ప్రెస్ మీట్కి అన్ని యూనియన్లు కూడా, దాంట్లో టీఎన్టీసీ కూడా పాల్గొంది. పెద్ద ఆయనతో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం, మన కోరికలు నెరవేరుస్తాడు ఆయనని ఎంతో హామీ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆ నిర్బంధం అనేది నేను మొన్నే చెప్పాను మీకు. కొన్ని ఉద్యోగ పార్టీలకి కొన్ని ప్రజా సంఘాలు ఉండాలి కాబట్టి, ఆ ప్రజా సంఘాలు మనుగుడు లేకపోతే ఆ పార్టీలు మనుగుడు ఉండదు కాబట్టి పెట్టుకున్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా చేయాలంటే వాళ్ళు చేయరు. ఆ ఉద్యోగ పార్టీలు కొమ్మగాయు. కనుక ఇప్పటికైనా సరే కార్మికుల పక్షాన మీరు చెయ్యాలి అనుకుంటే రేపు సెలో విజయవాడ అనే రాకముందే మీరు ఇప్పటికైనా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ మాట్లాడలేదంటే ఇంతకన్నా సిగ్గుమాలతనం ఒకటి ఉండదు. మేము ఫ్రీ బస్కి వ్యతిరేకం కాదు, బ్రహ్మాండంగా చేసుకోండి. కానీ ఆటో వాళ్ళకి చేస్తున్న హామీని మేమేమైతే డిమాండ్ పెట్టామో 25,000 రూపాయలు, లేదా ఆటోల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, 30,000 రూపాయలు నెలకి ఇవ్వండి అనేది చెప్పామో అది తక్షణమే అమలు జరపాలి. ఏదో నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓకే.